అందరికీ నమస్తే. నేను చాలాసార్లు ఫైనాన్స్ ఎమర్జెన్సీ అంటే మన రాష్ట్రం ఫైనాన్స్ ఎమర్జెన్సీ వైపు పోతుందా అంటే ఇక ఆర్థిక ఎమర్జెన్సీ అంటారు. మామూలుగా ఫైనాన్స్ ఎమర్జెన్సీకి తర్వాత స్టేట్ ఎమర్జెన్సీకి చాలా తేడా ఉంటుంది. స్టేట్ ఎమర్జెన్సీ అంటే మొత్తం రాష్ట్రపతి చేతిలోకి పోతుంది. ఆర్థిక ఎమర్జెన్సీ అంటే కూడా ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోతుంది. అట్లా కాకుండా మొత్తం కటింగ్స్ పెడతారనమాట. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కటింగ్స్, సగం సగం జీతాలు ఇస్తాం, ఇష్టం పనిచేయడం లేకపోతే లేదు అంటుంటారు. అట్లాంటిదే ఇప్పుడు జరిగింది. అనుకునేది ఇదంతా కూడా జరుగుతుందని ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కింది గవర్నమెంట్. ఇంకొక ఇట్లా 3-4 స్టెప్స్ ఎక్కుతారు వీళ్ళు. ఇది న్యాయమా అన్యాయమా అనేది ప్రజలు తెలుసాలి, ప్రజలే దీన్ని ఆలోచించాలి. కానీ ఉద్యోగులకు సంబంధించిన వార్త ఇది. ఉద్యోగులది ఏంటంటే 2004 కన్నా ముందు ఎప్పటి నుంచో అప్పటికే 10-15 ఏళ్ళకెళ్ళి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల కిందనో లేకపోతే రకరకాల శాఖల్లో రకరకాలుగా పనిచేస్తున్న వాళ్ళను వైఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తూ స్టార్ట్ చేసిండ్రు. వైఎస్ గవర్నమెంట్లో చాలామంది రెగ్యులరైజ్ చేసిండ్రు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలామంది రెగ్యులరైజ్ అయిపోయినరు. ఇప్పుడు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవుగా. అంటే రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు గ్రాడ్యుటీ తప్ప నాకు తెలిసి ఇంకేం ఉండవు. సరెండర్ లీవ్స్ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. రిటైర్మెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే చాలా డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఈ వార్త చెప్తున్నానంటే గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గెజిట్ కూడా వచ్చింది ఆల్రెడీ. దాని ప్రభుత్వం చాలా రహస్యంగా 25వ తారీఖు నాడు వచ్చింది. ఈరోజుకు బయట పెట్టలేదు, కానీ బయట పడ్డది. ఉద్యోగస్తులకు తెలియకుండానే ప్రభుత్వంలో ఈ జీవో వచ్చింది. అసలు దీనివల్ల ఎంతమంది నష్టపోతారో దానికి ఒక్కొక్కరి దగ్గర ఒక లెక్క ఉన్నది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లు అంతకుముందు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు రకరకాలుగా పనిచేసిన ఏవైతే రెగ్యులర్గా చేయనరో వాళ్ళు సేమ్ ప్రైవేట్ ఉద్యోగులు లాగానే పనిచేసిన రోజులు జీతం వస్తుంది, తర్వాత గ్రాడ్యుటీ వస్తుంది. అది ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో కూడా వస్తుంది గ్రాడ్యుటీ. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. పెన్షన్ 4,000, 5,000, 10,000 లోపే ఉంటుంది. ఆ వార్త నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీనికి మొత్తం ఈ వార్త విన్న తర్వాత ఏది న్యాయం ఏది అన్యాయం, ప్రభుత్వం చేసింది కరెక్టా లేకపోతే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నది కరెక్టా అనేది మీరు కామెంట్ వల్ల చెప్పొచ్చు. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మన ఛానల్. మీకు గొంతుగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధలు ఉంటాయి. బెదిరించే వాళ్ళు బెదిరిస్తారు, అదిరించే వాళ్ళు అదిరిస్తారు, కేసులు పెట్టే వాళ్ళు కేసులు పెడతారు, అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొని నిలబడదంటే మీ బలమే. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైందంటే 1/9/2004 ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ మనకు. 2004 కన్నా ముందు రిక్రూట్ అయిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి పెన్షన్ విధానము, తర్వాత ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అది అవైలబుల్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత సిపిఎస్ వచ్చింది. సిపిఎస్ అంటే ఇప్పుడు కొత్త స్కీమ్. ఇది ఏంది అంటే యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చిండ్రో అది కాంగ్రెస్ మేనిఫెస్టోకు విరుద్ధం. కాంగ్రెస్ మేనిఫెస్టో మొన్న ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముందంటే ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఈ కొత్త పెన్షన్ విధానం తీసేయాలి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలి, పాత పెన్షన్ విధానం వస్తేనే ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళ డిమాండ్, అది ఉద్యోగస్తుల డిమాండ్. అయితే వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే దాన్ని సమీక్షించి మిమ్మల్ని పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకుపోతామని మేనిఫెస్టోలో పెట్టినారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా ఇప్పుడు ఇచ్చిన ఈ జీవో ఉంది. ఏంది ఈ జీవో? ఇప్పుడు 2004 కన్నా ముందు ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు చాలామంది ఉండొచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్. తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చిండు, కొంతమంది రెగ్యులరైజ్ అయ్యారు. రకరకాల డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత విద్యాశాఖ కావచ్చు, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ రెగ్యులరైజ్ అయ్యారు. కొంతమందిని కేసీఆర్ గవర్నమెంట్కు రెగ్యులరైజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కాంట్రాక్టు, పార్ట్ టైము ఇట్లా రకరకాలుగా జాబులు చేసే వాళ్ళంతా ముందు వాళ్ళ తర్వాత గవర్నమెంట్లకు రెగ్యులరైజ్ అయిపోయారు. వాళ్ళకు జీతం ఇస్తాం, పని చేయాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, కేవలం పెన్షన్ మాత్రమే ఉంటుంది. అది కూడా పాత పెన్షన్ సిస్టమ్ కాదు. వాళ్ళు 2004 కన్నా ముందు నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు పాత పెన్షన్ విధానమే ఉండాలి. మేము అంతకుముందు కూడా గవర్నమెంట్లో పనిచేసినాం. రెగ్యులరైజ్ చేయకపోవడం అనేది గవర్నమెంట్లో తప్పు. మేము అంతకుముందే 15 ఏళ్ళకెళ్ళి 20 ఏళ్ళకెళ్ళి పనిచేసిన వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఎందుకు తీసుకునేది గవర్నమెంట్ ఈ డిసిషన్ అంటే ఇప్పుడు అందరూ రిటైర్మెంట్ అవుతున్నారు మెల్లగా. అంతకుముందు ఎప్పుడో ప్రైవేటు కాంట్రాక్ట్గా అవుట్సోర్సింగ్గా గవర్నమెంట్లో ఏదో జాబ్ సంపాదించి తర్వాత గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలుగా డ్యూటీలు చేసిన వాళ్ళంతా రిటైర్మెంట్ అయిపోతున్నారు. మనకు లాస్ట్ 6-7 మంత్స్ నుంచి రిటైర్మెంట్స్ అవుతూ ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని చెప్పి కోర్టులకు పోయినారు. మాకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, మేము కూడా గవర్నమెంట్లో పనిచేసినాం కదా, అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని వాళ్ళు కోర్టుకు పోయినారు. పోతే కోర్టులు కూడా ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. వీళ్ళు మీ గవర్నమెంట్లోనే పనిచేసింది కాబట్టి వీళ్ళకు అందరిలాగానే
గవర్నమెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఎట్లున్నారో 2004 కన్నా ముందు వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ మొత్తం కూడా వీళ్ళకు కూడా ఇవ్వాలని గవర్నమెంట్కు సూచనలు చేస్తున్నాయి. మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి, దీన్ని ఉమెన్ యాంగిల్ ఆలోచించాలని కోర్టులు సూచన చేస్తున్నాయి. వీళ్ళేంది ఇప్పుడు వాళ్ళందరికీ ఇవ్వాలంటే పైసలు లేవు. కాకపోతే ఈ గవర్నమెంట్ చెప్పిన దానికి చేసిన దానికి డిఫరెంట్ ఉందనేది ఇప్పుడు వీళ్ళ వర్షన్, ఎంప్లాయీస్ వర్షన్. వీళ్ళు ఈ మాట ముందే చెప్పి ఉండాలి కదా, ఎలక్షన్స్ ముందే అలా చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ కొత్త రూల్ తీసుకొచ్చేసి మా నోట్లో మన్నం కొడుతున్నారు. మేము ఓన్లీ గవర్నమెంట్లో పనిచేసి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 2005లో పర్మనెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే 2004 తర్వాత పర్మనెంట్ అయింది కాబట్టి 2004లోనే పర్మనెంట్ అయి ఉండొచ్చు. 2004 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఎన్ని సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 21 ఇయర్స్. 21 ఇయర్స్గా మేము సర్వీస్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయినాము. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జీవో తీసుకురావడం ఏంది? ఈ విషయం ముందే చెప్పాలి కదా మాకు. ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇచ్చే టైంకు కరెక్ట్గా మేము రిటైర్మెంట్ అయ్యే టైంకు గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసింది ఒకటి. దీనివల్ల మేము ఇన్ని రోజులు సర్వీస్ చేసి ఏం లాభం, మాకు ఏమొస్తుంది? ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ శాలరీ మాకు వచ్చేది కదా, ప్రైవేటు ఏదైనా వ్యాపారం చేసుకున్నా 4 పైసలు వచ్చేది కదా, మేము ఆడికాడికి జీతాలకు గవర్నమెంట్లో పనిచేసినాము, చేసే లాస్ట్కు కనీసం రిటైర్మెంట్ అయిపోతే బెనిఫిట్స్ వస్తాయనుకుంటే మాకు ఆ బెనిఫిట్స్ కూడా రాకుండా చేసింది గవర్నమెంట్ అనేది వాళ్ళ వర్షన్. గవర్నమెంట్ ఏమో వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు అంతకుముందు పనిచేసింది రెగ్యులరైజ్ కాకముందు వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేసినారు. రెగ్యులరైజ్ అయింది 2004 తర్వాత. 2004 తర్వాత పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు, ఓపీఎస్ లేదు, కొత్త పెన్షన్ స్కీమే ఉంది అందరికీ 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళందరికీ కూడా. కాబట్టి వీళ్ళకు ఇదే కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళుగానే భావిస్తాం, వాళ్ళకి ఇచ్చినట్టుగానే వీళ్ళకి ఇస్తాం తప్ప మేము పాత సిస్టంలోకి వీళ్ళకి తీసుకోము అనేది గవర్నమెంట్ వర్షన్. ఇప్పుడు దీనిలో 2 సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. 2 సామాజిక అంశాలు, ఒకటి గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నది, ఇప్పుడు కరెక్ట్ డబ్బులు ఇచ్చే టైంకి ఎవరికైనా అప్పు ఉంటే కరెక్ట్ డేట్ చెప్తాం అన్నాడు, ఆ డేట్ చెప్పినాడు ఆయన నాసి పెట్టుకుంటాడు, మనకు ఫోన్ చేస్తాడు, నువ్వు ఇవాళ పైసలు ఇస్తాను కదా అంటే కరెక్ట్గా ఆ రోజే ఏదో చెప్తాం కారణం. అంటే ఇవ్వద్దని మనసులో పెట్టుకొని మనం వీళ్ళు నాకు ఏదో పలానా ఎవరో చచ్చిపోయినారు పోతున్నా అని చెప్తాం, లేకపోతే నాకు ఈరోజు రేపటికి పోస్ట్పోన్ అయింది మీరు ఒక్కరోజు ఆగాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. అట్లే గవర్నమెంట్ కూడా కరెక్ట్ రిటైర్మెంట్లు స్టార్ట్ కాగానే రిటైర్మెంట్లు అవుతున్నారు. కరెక్ట్గా ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నది గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు అనేది దాదాపు 7,000 మంది వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. యాక్చువల్గా రిటైర్మెంట్ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా రిటైర్మెంట్స్ అయినప్పుడు వాళ్ళకు 50 లక్షలు, 60 లక్షలు, కొంతమందికి 90 లక్షలు, ₹1 కోటి కూడా వస్తుంది. అది వాళ్ళ దాచుకున్న డబ్బే, వాళ్ళకు గ్రాడ్యుటీ ఉంటుంది. లేకపోతే 40% పెన్షన్ అమ్ముకోవడం ద్వారా, అంటే గవర్నమెంట్కి ఆ డబ్బులను ఇవ్వడం ద్వారా వాళ్ళ శాలరీలో కట్ అయిన డబ్బులు, తర్వాత సరెండర్ లీవ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి 50 లక్షలు, 60 లక్షలు వస్తాయి. రిటైర్మెంట్ కాగానే ఏదో ఫ్యామిలీకి పనికొస్తాయి, వాళ్ళ హెల్త్ బాగాలేకుండొచ్చు, వాళ్ళ కుటుంబంలో ఏదైనా అవసరం ఉండొచ్చు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఒక సొంత ఇల్లు కొనుక్కునే ఒక అవసరం ఉండొచ్చు, దేనికో దానికి ఉపయోగపడతాయి అనేది. గవర్నమెంట్లో జాబులు చేసేందుకు ప్రశాంతంగా ఉంటుంది, నెలకు జీతం వస్తుంది, రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని పనిచేస్తారు. ఇప్పుడు కరెక్ట్గా రిటైర్మెంట్ అయ్యే టైంకి నీకు బెనిఫిట్స్ రావు, ఓన్లీ పెన్షన్. వీళ్ళు ఇచ్చే పెన్షన్ కూడా ఇప్పుడు 5,000, 10,000కి మించి ఉండదు, 10,000 కూడా రాకపోవచ్చు బహుశా ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళు. ఈ పద్ధతిలో గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయ్యి కోర్టుల ద్వారా రెగ్యులరైజ్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్లు వాళ్ళు సెల్ఫ్గా రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆశలు అంతే, వాళ్ళకేం రావు. ఇప్పుడు కోర్టులు ఊకే ప్రభుత్వం మీద ప్రెషర్ పెడుతున్నాయనే, ఇంకా కోర్టులు కాదు ఏకంగా మనం చట్టమే తీసుకొద్దాం, దీన్ని చట్టం తీసుకొచ్చేస్తే కోర్టు కూడా మనం ఈజీగా ఆన్సర్ చెప్పుకోవచ్చు అని ప్రభుత్వం ఆలోచన చేసినట్టుంది. ఆ ఆలోచన చేసుకొచ్చి ఈ జీవోని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, ఆర్డినెన్స్ను. నెక్స్ట్ అసెంబ్లీలో వాళ్ళు చట్టం కూడా పనిచేస్తుంది. కాకపోతే దీనిలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే దానికన్నా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసినారు. 2004 రిక్రూట్ అయిన వాళ్ళు 21 ఇయర్స్, 2010లో రెగ్యులరైజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, 2010లో రెగ్యులరైజ్ అయిన వాళ్ళు దాదాపు ఒక 15 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసినారు. గవర్నమెంట్లో వాళ్ళు దేనికోసం అయితే పనిచేసినారో ఇప్పుడు వాళ్ళకి అదే అందకుండా పోతుంది. ఇప్పుడు కోర్టుకు పోయినా కూడా గవర్నమెంట్ చట్టం చేసిన తర్వాత కోర్టులు కూడా ఏమి ఇన్వాల్వ్ కావు, చట్టం ప్రకారం గవర్నమెంట్ నడుచుకోవాలని అంటారు. వీళ్ళేందంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మిగులుతాయంట గవర్నమెంట్కి. 20,000 కోట్లు ఇట్లా వేస్తే ఇప్పుడు ఈ జీవోని అమలు చేస్తారు ఎట్లా, గవర్నమెంట్ తెచ్చింది కాబట్టి 20,000 crores ఉద్యోగులకు నష్టం, 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం. లాభం అనే దానికన్నా అసలు పైసలు లేవు కాబట్టి మేము ఇయ్యలేని చేతులు ఎత్తేసింది అనమాట. ప్రభుత్వం చేతులు ఎత్తే మేము ఇయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఐపీ పెడతారంటారు చూడు జనం, సేమ్ ఆ టైప్ అనమాట. అప్పులు తీసుకొని ఐపీ పెట్టేస్తారు, ఇంకా ఇయ్యారు పైసలు. సేమ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఐపీ పెట్టినట్టుగానే భావించాలి. బట్ ఇది న్యాయమా అన్యాయమా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ రెగ్యులరైజ్ కాకముందు నుంచి
కాకముందు నుంచే ఆ, వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కరెక్టా తప్ప అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.